మనుషులకు కనబడవలనని కాక పరలోకమందున్న మీ నాన్నకు కనబడాలని చేయండి. ఏది చేసినా మీలో ఎవరికైనా తండ్రి ఉంటే అతడు తన బిడ్డ చేపను అడిగితే పామునిస్తాడా, గుడ్డును అడిగితే తేలునిస్తాడా, రొట్టెను అడిగితే రాతినిస్తాడా? మీరు చెడ్డవారై ఉండి మీ పిల్లలకు మంచి ఈవులను ఇయ్యనెరిగి ఉండగా మీ పరలోకమందున్న మీ నాన్న మరి అంతకంటే నిశ్చయముగా మీకు అనేక విషయాల్లో సహాయం చేయును కదా, మరి శ్రేష్టమైన ఈవులను ఇచ్చును కదా, పరిశుద్ధాత్మనిచ్చును కదా మీ నాన్న. ఎప్పుడైతే దేవుణ్ణి నాన్నగా గుర్తిస్తావో, దేవుణ్ణి నాన్నగా హత్తుకుంటావో, దేవునికి ఒక కొడుకుగా, ఆయన నీకు ఒక నాన్నగా ఇద్దరు దగ్గరైపోతారో అప్పుడు నీ ఆలోచనే మారిపోయింది. నంబర్ 1 ఏం జరుగుద్దో చెప్పనా? నాన్నగా దేవుణ్ణి నువ్వు గుర్తిస్తే నిరంతరం ఆయనతో కలుసుకోవడానికి నీవు ఎంతో సంతోషిస్తావు. ఎటు గదిలినా నానుంటే బాగుండు అనుకుంటావు, నాన్నకు చెప్పి చేద్దాం అనుకుంటావు, ఒక మాట నాన్నకు అందిద్దాం అనుకుంటావు. ఎందుకంటే నాన్న మీద ఉన్న మమత అది. అవునా? అట్లా కాకుండా ఏడు సైడ్లని ఎప్పుడన్నా పోవాలనిపించుద్దా నీకు? ఉంటే ఉన్నాడు, పోతే పోయాళ్ళు అనుకుంటావా? అనుకో. దేవునితో కూడా నీకు ఒక నాన్నకి కొడుకున్న అనుబంధం కానీ ఏర్పడితే నీ ప్రతి అడుగులో, ప్రతి కదలికలో నువ్వు ఆయన ఉనికిని కలిగి ఉండటానికి ఇష్టపడతావు. ఇక ఆయనకి తెలియకుండా ఏం చేయో, ఏ అడుగు వేయాలన్నా సరే మా నాన్నకు చెప్పాలనుకుంటావు. గుండె చెదిరిన వారిని ఆయన బాగు చేయువాడు, వారి గాయములను కట్టువాడు అని ఉంది. మీరు నమ్మండి నమ్మపోండి, నేను చెప్తున్నాను. మీ మీద కూడా నాకు చనువు ఉంది, నా మీద కూడా మీకు స్వతంత్రం ఉంది, కాదని నేను అనను. అందుకే చాలా విషయాలు ఫ్రీగా మాట్లాడతాను. నాకు బాగా హృదయానికి గాయమైనప్పుడు, గుండె చెదిరినప్పుడు నేను ఇద్దరిని గుర్తు చేసుకుంటా. ఇద్దరిని. మొట్టమొదటిది ఒక మనిషిగా, నేను ఒక మనిషిగా నాకు జన్మనిచ్చినటువంటి కన్న తండ్రిని గుర్తు చేసుకుంటా, మా నాన్నని. ఫలానా దగ్గర వాకింగ్ చెప్పడానికి వెళ్తున్నాను నాన్న అంటే, ఆ జాగ్రత్తగా వెళ్ళాయా, నేను ప్రార్థన చేస్తానని దాదాపు 75 ఏళ్ల ప్రాయంలో నిలువు మోకాళ్ళు వేసి 2 చేతులు అలా చాపి ఆయన ప్రార్థన చేసేవాడు. నేను వెళ్తుంటే మా నాన్న ఆయన చెయ్యి ఇలా పెడితే కరెక్ట్గా నా తల మొత్తం వచ్చి పెద్ద చెయ్యి పెట్టి ప్రార్థన చేసేవాడు. నాకు సంతోషంగా వెళ్ళరాయి అన్నాడు. అంటే మా నాన్న గొప్పతనం కోసం కాదు, మీరు ఆ నాన్నని తెలుసుకుంటారని చెబుతున్నా. మా నాన్న ఎంత మనగాడో చూడండి అని, ఆయన ఎంత అందగాడో చూడండి అని కాదు. గుండె చెదిరినప్పుడు నాకేదన్నా కలత అనిపించినప్పుడు, నాకు ఎవరికన్నా చెప్పుకోవాలి, నాకు ఇది బాగా ఇబ్బందిగా ఉంది అనిపించినప్పుడు, ఈ 9 సంవత్సరాల్లో 2006 నుంచి 2015 వరకు ఆయన ఉన్నాడు. వీళ్ళు ఆయన దగ్గర కూర్చునేవాడిని. మొహం చూసే కనిపెట్టేవాడు ఆయన. ఆయనకి వాస్తవంగా లెక్క ప్రకారం 8వ సంతానం. 2 జారిపోగా ఉన్న 6గురిలో 6వ సంతానం. లెక్క ప్రకారం పుట్టిన వాళ్ళందరితో పోల్చుకుంటే 8వ వాడిని నేను. లెక్క కూడా చేయాల్సిన అవసరంలో నన్ను అరే తురే అరే బచ్చా అని ఏమని పిలవచ్చు ఆయన కొడుకును కాబట్టి. కానీ మారు మనసు పొంది బాప్తీసం పొంది సేవకు వచ్చిన తర్వాత ఇక అరే తురే పదాలు కూడా ఆపేశాడు ఆయన. అలా పాస్టర్ గారు అంటాడు, అయ్యా పాస్టర్ గారు అంటాడు. పోయి కూర్చుంటే చూసి అయ్యా ఏంది అంటాడు. ఇంకా ఆయనకి ఏమో చెప్పడం కాదు, ఆయన ఏందయ్యా అంటే చాలు ఇక ఏడుపు భయంకరంగా వచ్చింది. ఏడుస్తూ ఉంటే కాసేపు మౌనంగా ఉండి తర్వాత ఎందుకయ్యా, ఆశ్చర్యకరుడైన దేవుడు నీకు తోడై ఉంటే ఎందుకు ఏడుస్తున్నావు అని. ఆయన ఏం చేస్తాడంటే, ఏ స్థితిలో నుంచి దేవుడు మమ్మల్ని బయటికి తీసుకొచ్చాడో ఆ విషయాలు ఎత్తుతాడు ఆయన. ప్రభువు నీకు ఎట్టి కార్యాలు చేశాడో మర్చిపోయావా?
ఆయన అసలు ఏ స్థితిలో నుంచి నిన్ను బయటికి తీసుకొచ్చాడో, మనల్ని బయటికి తీసుకొచ్చి ఒడ్డునేసాడో నువ్వు మర్చిపోయావా? ఈరోజు దేవుడు మనకిచ్చిన కృప సామాన్యమైనదా? ఆ స్థితిలోని ఆ కొంచెం సేవలోనే ఎంత ధన్యత పొందావో తెలుసా? నువ్వే కృంగిపోతే, నువ్వే కలత చెందితే, కృంగిన వారిని నువ్వేం ధైర్యపరుస్తావయ్యా? నీకు ఆయన తోడున్నాడు, భయపడవా. ఆ 4 మాటలే గాయాన్ని కట్టినట్టు ఉండేది. నాకు మందేస్తే కానీ గాయం మాడిపోయింది అనిపించేది. ఇక ఏడ్చినంతసేపు ఏడ్చి ఇక కళ్ళు తుడుచుకొని, ఏమన్నా తిన్నావా అన్నాడు. తిన్నాను. ఏమన్నా తెప్పించేదా నీకు? నాకు ఫలానా తెప్పించి అంటాడు. నా సంతోషం కోసమే. సరే నేను వెళ్తున్నాను, ప్రార్థన చేయి నాన్న, వెళ్తున్నాను. కూర్చో కాసేపు కూర్చో. ఇక నేను నెమ్మది పొందాను అన్నప్పుడు ఇంక అంటాడు. మరి ఇప్పుడు మా నాన్న లేడు. ఎవరు? ఇప్పుడు చెప్పండి. రాత్రి అదే నేను చెప్పింది. కన్న తండ్రి ఉంటే నాన్న దగ్గరికి పోయినప్పుడు ఒక భరోసా, ఒక మాట చాలు. ఆ మనిషి కనపడ్డా చాలు, ఒక గొప్ప ధైర్యం, గొప్ప ఆదరణ, గొప్ప నెమ్మది. ఇప్పుడు ఆ నాన్న అస్థిరుడు, కానీ ఎప్పటికీ నన్ను వేడని నా ఆత్మకు నానైన వాడు నాకు తోడై ఉన్నాడు. ఇప్పుడు నా గుండె చెదరినప్పుడు నేను ఇద్దరిని గుర్తు చేసుకుంటాను. నాన్న ఒకటి జన్మనిచ్చిన తండ్రి, 2 నా ఆత్మకు తండ్రి అయినవాడు, 3వది ఆత్మీయ తండ్రి. ఆత్మీయ తండ్రిని కలుసుకోవడానికి అవకాశాలు ఉండవు, ఎందుకంటే వాళ్ళు సేవలో బిజీగా ఉంటారు. కాబట్టి వాళ్ళు అందినా అందుపోయినా ఉంటే నాన్న, లేకపోతే ఆ నాన్న. నేర్చుకుంది ఏంటంటే పోయి ఆయన దగ్గర కూర్చుంటా. నాకు తెలియదు నాన్న, నా పరిస్థితి ఇట్లా ఉంది అని. నాకు మాటలు రావు, కొన్నిసార్లు మాటలు రావు. హృదయ బాధను బట్టి గుండె చెదిరితే మాటలు రావు, ఏడుపే. మనుషుల ముందు ఏడవలేం, మనుషుల ముందు గంభీరంగా ఉంటాం. కానీ ఆయన ముందుకు పోయి ఆయన పాదాల దగ్గరికి పోయినప్పుడు ఇక మూలుగులు, ఏడుపులే. చిన్నపిల్ల ఆవేదనతో ఉన్నప్పుడు పెద్దగా ఏడ్చిద్ది, అంతకు మించి మనకి ఇంకేం భాష కావాలి? ఎందుకు ఏడుస్తుంది? ఏదో బాధ కలిగి ఏడుస్తుంది. వెంటనే దానికి సమాధానం ఇస్తుంది. సో మనం ఆయన ముందుకెళ్ళి కన్నీళ్లు పెట్టుకున్నప్పుడు ఆయనకి అర్థమైద్ది, మొత్తానికి ఏదో గుండె చెదిరింది వీడికి, మొత్తానికి ఏదో నలుగుతున్నాడు అని నిన్ను చదివేస్తాడు తల్లి. నా బిడ్డ గుండె చెదిరింది, భయపడుతుంది, దేని విషయంలో నలుగుతుంది, ఎక్కడో ఎదురు దెబ్బ తగిలింది, సెగ తగిలింది. అలా ఆయన పాదాల దగ్గరికి వెళ్ళి మళ్ళీ మనుషులతో కూర్చొని నువ్వు వేడు, వాళ్ళకి చెప్పుకోనేడు. నిజంగా నీకు ఓదార్పు కలిగిద్దేమో చూడు. నేను చెప్తున్నా, పరీక్ష పెట్టి చూసుకో. ఏ మనిషి దగ్గర నువ్వు ఏడవకుండా నేరుగా మీ నాన్న దగ్గరికి వెళ్ళి ఏకాంతంగా కూర్చొని నువ్వు ఏం మాట్లాడొద్దు, నువ్వు కన్నీరు గార్చు. నీ బరువు అంతా దిగిపోయినట్టు అనిపించకపోతే అప్పుడు అడుగు. ఎంతమందికి ఉంది అనుభవం? చేతులు ఎత్తండి. నాకుందన్న ఈ అనుభవం అన్నోళ్ళు. అదుకో. అదే మనుషులు చెప్పు, నువ్వు ఓదార్పు కలగదు. ఏకాంతంగా మీ నాన్నతో కూర్చొని నువ్వు చెప్పుకొని, లేకపోతే నువ్వు చెప్పలేవు, నువ్వు ఎక్కిళ్ళు పెట్టి ఏడుస్తావు. నీ బాధ, నీ హృదయ వేదన, నీ గుండె గాయమైపోయింది, నీ గుండె చెదరింది. అది దేన్ని బట్టో, అవమానాన్ని బట్టో, సమస్యని బట్టో, రోగాన్ని బట్టో, ఇబ్బందిని బట్టో, లేకపోతే నా అనుకున్న వాళ్ళు త్రోసేసిన దాన్ని బట్టో, ఏదో ప్రతి మనిషికి ఒక హృదయం ఉంటుంది, దానికి కొన్ని ఇబ్బందులు ఉంటాయి. ఆయన ముందుకు పోయినప్పుడు, ఆయన దగ్గర కూర్చున్నప్పుడు నువ్వు కన్నీళ్ళు పెట్టుకొని, నువ్వు వెక్కిళ్ళు పెట్టి, నువ్వు మనసారా ఏడ్చుకొని చివరిలో 2 మాటలు, నా పరిస్థితి ఇలా ఉంది నాన్న, తండ్రి, అయ్యా నా సంగతి ఏంది అనేదో చెప్పుకొని నువ్వు అక్కడి నుంచి లెగిస్తే ఒక పెద్ద బరువు ఎవరో నీ మీద నుంచి తీసి అవతల పెట్టేసినట్టు గొప్ప విడుదల. ఎన్నిసార్లు అనుభవించానో నేను. వెంటనే స్పందిస్తాడు. వెంటనే యోనా దేవునితో తనకున్న అనుబంధాన్ని చెప్పాడు. ఎవరయ్యా నువ్వు? భూమి ఆకాశములకు సృష్టికర్తయగు యెహోవా సేవకుడను. ఏలియాకి దేవునికున్న అనుబంధం. ఎవరయ్యా నువ్వు?
యెహోవా జీవముతోడు సైన్యములకు అధిపత్యగా యెహోవా ప్రవక్తను నేను. ఇప్పుడు నిన్ను నన్ను అడిగితే ఎవరయ్యా నువ్వు అంటే ఏం చెబుతావు? పరలోకమందున్న మా నాన్నకు కుమారుణ్ణి కుమార్తెను, దేవుని సంతతిని. దేవుని సంతతిని నేను, మా నాన్న దేవుడు. నాటి ప్రవక్తలకు భక్తులకు దేవునితో అనుబంధం, వారి దేవుడు అయిన వారు ఆయన ప్రవక్తలు. ఈరోజు మనకేం అనుగ్రహించబడిందో తెలుసా? సేవకుడు ప్రవక్త కాదు, కుమారత్వం అనుగ్రహించబడింది. కొడుకు కూతురు. ఈరోజు ఇంతమంది ఇక్కడ కూర్చున్నారు, చాలామంది ఇంకా బతికున్నారంటే కారణం ఏం చెప్పనా? ఆయనను నాన్నగా గుర్తించి తరచుగా ఆయన్ని కలుసుకున్నందున ఇంకా బతికున్నారు. లేకపోతే ఎప్పుడు అవుట్, ఎప్పుడో చచ్చిపోయేవాళ్ళు కన్ఫామ్. ఇంతవరకు బతికి బట్టగట్టి తిరుగుతున్నారంటే ఆయనను నాన్నగా గుర్తించి తరచుగా ఆయనకు సమీపంగా వెళ్ళి ఆయన దగ్గర స్వాంతన పొందటం నేర్చుకున్నందున బతికున్నారు. ఆయన దగ్గరకు వెళ్ళి ఆయన మాటలు విని ఆ నిరీక్షణను కలిగి ఆయన యందలి విశ్వాసమును బట్టి అడుగులు వేస్తున్నందున బతికి ఉన్నారు. ఇంకా లేకపోతే ఎప్పుడో వికెట్ లేచిపోయేది దెబ్బకి. నా మట్టుకు నా బతుకైతే అంతే. సో ఈ మొదటి మాట మీ మనసులకు బాగా చేరువవ్వాలని నేను మాట్లాడాను. ఆయన నీ నాన్న, నువ్వు ఆయన కొడుకువి కూతురువి. ఇది దేవునికి నీకున్న అనుబంధం. ఇది నీవు స్పష్టంగా ఎరుగుండాలి, దాన్ని నువ్వు మెయింటైన్ చేయాలి. నేను చెప్పానని ఏదో బెరుగ్గా పోవద్దు. నువ్వు ఫ్రీగా వెళ్ళావు, డౌట్ఫుల్గా వెళ్ళొద్దు, అది అవిశ్వాసం. మీ నాన్న నేనుగా చెప్పింది యేసయ్య చెప్పాడు. మీ నాన్నకి ఏది నచ్చిద్దో చెప్పాడు, మీ నాన్నకి ఏది నచ్చదో చెప్పాడు. అదిగో పరలోకంలో ఉన్నాడు మీ నాన్న అని చెప్పాడు. మీ నాన్న నీకు రొట్టెను అడిగితే రాతినను, చేపను అడిగితే పావునిచ్చేవాడు కాదు. భూమి మీద చెడ్డ తండ్రులే తన పిల్లలకు మంచి ఈవుల్ని ఇవ్వాలనుకుంటే మీ నాన్న ఈ తండ్రులందరికంటే కూడా ఘనుడు. నీకు శ్రేష్టమైనవి, నువ్వు అడిగిన వాటికంటే, నువ్వు ఊహించిన వాటికంటే ఉన్నతమైనవి నీకు దాచి ఉంచిన నాన్న మీ నాన్న. హల్లెలూయా. యేసయ్యే పరిచయం చేశాడు. ఆ మాటలు పట్టుకున్నా, ఓ దేవుణ్ణి ఇలా గుర్తించాలి, ఇలా సమీపించాలి, దేవునితో ఇలా రిలేషన్ ఏర్పాటు చేసుకోవాలి. అలాంటి అనుబంధం ఏర్పరచుకున్న తర్వాత వినండి, నీ ఆలోచన విధానమే మారిపోయింది. ఇక నువ్వు అలా ఉండు, ఇలా ఉండు, ఈ భారం కలిగి ఉండు, ఆ భారం కలిగి ఉండు అని నేను చెప్పాల్సిన అవసరమే ఉండదు నీకు. ఆయన మా నాన్న, నేను ఆయన కొడుకుని కూతుర్ని, నీతి మాలిన పనులు నేను ఎట్ట చేస్తానని కంట్రోల్ అయిపోతావు. ఇది మా నాన్నకి నచ్చదు, మా నాన్న బాధపడతాడు, మా నాన్న మొత్తుకుంటున్నాడు కదా ఇట్లా చేయొద్దని. వద్దా. ఆయనకి నీకు సరిగ్గా అనుబంధం ఏర్పడితే చెడుతనం మానుకోవాలి, ఇది చేయకూడదు అది చేయకూడదని ఈ సుత్తంతా నేను చెప్పాల్సిన అవసరంలా. నీ మైండ్ మారిపోయిద్ది ఆటోమేటిక్గా. ఆయన మీద నీకున్న ప్రేమను బట్టి, మీ మధ్యలో ఉన్న అనుబంధాన్ని బట్టి పాపం మీద నీ అంతటా నీకే అసహ్యం వచ్చింది. ఎందుకంటే నేను పొరపాటు పడిన ప్రతిసారి మా నాన్న నొచ్చుకుంటున్నాడు, అది నాకు అర్థమవుతుంది. నేను ఈ తప్పు చేయనేలా, మా నాన్న నొచ్చుకోనేలా, ఆయన ముందుకు పోవటానికి నాకు మొహం జల్లకుండా నేను ఇబ్బంది పడనేలా. ఈ దరిద్ర పని చేయటం అంత అవసరమా? ఈ దరిద్రపు క్రియలు, దరిద్రపు మాటలు, దరిద్ర ప్రవర్తన కలిగి ఉంటాం అంత అవసరమా? నాకు మా నాన్న చాలు అనే మైండ్ వచ్చింది నీకు. ఇక్కడే మీ నాన్నతో నువ్వు అనుబంధాన్ని ఏర్పరచుకుంటే రేపు యుగయుగాలు ఆయన దగ్గర ప్రశాంతంగా ఉండగలవు. రేపు పోయి ఎక్కడ ఉంటావు మరి? నీ టోటల్ ఫ్యామిలీ మొత్తంతో కలుపుకొని నువ్వు నాన్నతోనే ఉండాలి అక్కడ. రెండవది, ఆయనతో ఇలాంటి రిలేషన్ నీకు ఏర్పడితే, దాన్ని నువ్వు గుర్తించగలిగితే, అనుబంధాన్ని నువ్వు గుర్తించగలిగితే, నీ బాధ్యత ఏంటో నేను నీకు చెప్పాల్సిన అవసరంలా, నీకే బలిపెలిగిద్ది. ఈ భూమి మీ నాన్న స్వాస్థ్యమని, ఈ భూమి మీ నాన్న సృష్టి అని, ఈ భూమి మీద ఉన్నటువంటి చరాచర జగత్తు మొత్తం ఆయనదేనని, మరో రకంగా చెప్పాలంటే ఆయనదంతా నీదని, అయితే శత్రువు వశంలో అది ఉందని, దాన్ని తిరిగి సాధించి
మీ నాన్న స్వాస్థ్యము మీ కొరకే నువ్వు కాపాడుకోవాలనే రంది నీకు పుట్టిద్ది. ఇక మనుషులు ఎవరు కనపడ్డా వాళ్ళందరూ నీకు ఆ కులపోటు, ఆడు వేరే ఫ్యామిలీ, ఈడు వేరు వాడు వేరు అన్నట్టు కనపడరు. వీళ్ళందరూ మా నాన్న సృష్టించిన సృష్టి, నాతో పాటు నా వల్ల నిర్మించబడిన వ్యక్తులు, వీరు నా కుటుంబ సభ్యులు అన్న భావన వచ్చేస్తుంది నీకు. అప్పుడు వాళ్ళకి దానం చేయి, వీళ్ళకి ధర్మం చేయి, వాళ్ళకి సాయం చేయి, వీళ్ళని ఆదుకో, వాళ్ళకి హెల్ప్ చేయని నేను చెప్పాల్సిన అవసరం ఉండదు. మనిషిగా ఉన్నవాడు నీ తోటి సాటివాడు ఎవరు ఏ ఇబ్బందిలో ఉన్నా, నీ ఫ్యామిలీ మెంబర్ ప్రాబ్లంలో ఉన్నట్టుగా నీ మైండ్కి వచ్చేస్తుంది. ఎందుకంటే అతడు కూడా మీ నాన్న సంతతియే, అతడు కూడా మీ నాన్న సృష్టించిన వారిలో ఒకడే. అతని విషయంలో కూడా మీ నాన్న శ్రద్ధ కలిగి ఉన్నాడు కనుక అతనికి హెల్ప్ చేస్తే ముందు నాన్న సంతోషిస్తాడు, నా బాధ్యత కూడా నెరవేరిద్ది. అతను నా సహోదరుడే. అందుకే ముందు మొత్తుకునేది నేను, ఎవరికి ఏదైనా ఇబ్బంది అంటే నా హృదయం కొట్టుకుంటుంది, దాటిపోలేం. ఎందుకు? నా తండ్రి సంతానం వీళ్ళు కూడా. ఎప్పుడైతే ఆయనతో సరైన అనుబంధం నీకు ఏర్పడిద్దో, ఇక నువ్వు ఒక సింగిల్ ఫ్యామిలీ లాగా ఉండటానికి ఇష్టపడవు. వసుదైక కుటుంబం అంటే జగత్తు మొత్తం నా కుటుంబం అన్న మైండ్లోకి వచ్చేస్తా ఉన్నావు. నీ కన్ను మారిపోయి ఒక చిన్న కుటుంబాన్ని చూసేంత సంకుచితపు కన్ను కాదు, ఒక సమాజాన్ని దృష్టించగలిగే పెద్ద కన్ను పుట్టింది నీకు. ఇక నేను చెప్పేది అర్థమైతే ధన్యులే మీరు. ఆ మెట్టుకు రాగలిగితే స్తోత్రం. చిన్న కన్ను, ఒక ఓన్లీ వన్ ఫ్యామిలీని మాత్రమే దృష్టించే చిన్న కన్ను ఉండదు ఇక నీకు. దేవుడు మీ నాన్న అని నీకు అర్థమైతే, నువ్వు ఆయన సంతతి అన్నది నీకు అర్థమైతే, ఆయనతో నీకు సమీప అనుబంధం ఏర్పడితే, నీ ఒక్క ఫ్యామిలీ కోసమే నువ్వు బతకో, సమాజం కోసం బతకటం మొదలు పెడతావు. కన్ఫర్మ్. ఎవరి కోసం? సమాజం కోసం బతకటం మొదలు పెడతావు. బతుకొని నీకు చెప్పాల్సిన అవసరంలా. సాతాను మీద యుద్ధం ప్రకటిస్తావు, వాణ్ణి సవాల్ చేస్తావు, వాణ్ణి ఢీ కొడతావు. ఏ ప్రాంతానికి నువ్వు అడుగుపెట్టినా అక్కడ దురాత్మ ఉంది, ఇక్కడ దెయ్యం ఉంది, ఏడ సైతాను ఉంది, ఏడ పెద్దది ఉంది, ఆడ చిన్నది. ఏం పెద్దది చిన్నది? ఇది ఎవడి సొత్తు? మా నాన్నదే. ఓ సైతాననే అడుగేస్తావు ముందుకి. ఇది నా తండ్రిదే, మా నాన్నది. ఈ ఊరు, ఈ వాడ, ఈ పల్లె, ఈ పట్టణం, ఈ ప్రాంతం, ఈ భూమి నా తండ్రి సృష్టించింది, ఇందులో ప్రజలు నా వారు. ఎప్పుడైతే నీకున్న హక్కుని, నీకున్న అధికారాన్ని చేతబట్టి నువ్వు అడిగేస్తావో, దయ్యాలు అక్కడి నుంచి పరారు. సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా. మీ నాన్న 5 ఎకరాల పొలం సంపాదించాడు. నువ్వు ఎన్ని ఎకరాలు? 5 ఎకరాలు సంపాదించాడు. మీ ఊరోళ్ళందరూ చెబుతున్నారు, రే అది మీ నాన్నరా, 5 ఎకరాలు రా నాయన, మంచి పొలం రా, వాడు సాగు చేసుకుంటుంటే నువ్వేందిరా అంటే, సరే నీకు ఆవేశం వచ్చింది. మీ నాన్న కష్టపడి రెక్కలు ముక్కలు చేసుకొని సంపాదించాడు రా, ఎకరం మొత్తం 5 ఎకరాల పొలం రా, ఏందిరా నీకు మైండ్ పోయిందా అని పక్కన వాళ్ళు మాట్లాడారు. నీకు ఆవేశం వచ్చింది, పోయావు పొలం దగ్గరికి. ఇదే మా పొలం, మా నాన్నది ఇది అన్నావు అనుకో, ఇదే అంటాడు సాగు చేసుకునేవాడు. ఇది మా నాన్నదంటగా, మా పొలం ఇది అన్నావు అనుకో, ఎవడు చెప్పింది అంటారమ్మన్ కొడితే పగిలిపోద్ది. ఇదే ఏడుంది, ఇది ఏముంది నీకు, తేపో అంటాడు. పల్లెటూరులో జరిగే వాదనలు ఇంతే ఉంటాయి, అవునా? అంటే ఇది అంటే వాళ్ళు చెప్పారులే, మా నాన్న 5 ఎకరాలు అంట మొత్తం, మా నాన్నదని చెప్తే, ఎవడాడు చెప్పినోడు ఎవడు, నీకున్న ఆధారం రా ఓ అంట. వాడంటాడు, కాదులే మాదేమో అని నేను అనుకుంటున్నానులే. సరేలే, ఎందుకు అంత కేకలేస్తావు, వెళ్తున్నానులే. అవునా? బై లక్ పాత చెక్క పెట్టెలో 5 ఎకరాల పొలం కాగితాలు బయటపడ్డాయి అనుకో, పూర్తిగా ఫలానోడి దగ్గర మీ నాన్న కొన్న కాగితాలు పాత చెక్క పెట్టెలో బయటపడ్డాయి అనుకో, అవి తీసుకెళ్ళి బయట చదివించావు. ఆ 5 ఎకరాల పొలం కాగితాలు రై మొత్తం నాయన చూసుకోపో,
పో ఇప్పుడు వాడు కోర్టుకి వేసినా సరే నీవే గెలుస్తావు పో అని చెప్పారు అనుకో, అప్పుడు ఏ టైపులో పోతావు? అంటే ఇది మాదేమోనని వచ్చాలే అని అంతకుముందు అన్నావు. నువ్వు అనుమానంగా మాట్లాడినప్పుడు వాడెట్ట స్పందించాడు? నువ్వు అనుమానంగా మాట్లాడినప్పుడు వాడెట్ట స్పందించాడు? ఎవడు రమ్మని నీకు చెప్పినోడు ఎవడో రమ్మని ఏమంతా ఓ అని వాడు గదమాయిస్తాడు, హడావుడి చేస్తాడు. ఇప్పుడు వీడి దగ్గర కాగితాలు వచ్చినాయి, ఈ సంగతి వాడికి తెలిసింది. ఇప్పుడు ఎవరికి సంఖ్యలు పడతాయండి? ఎవడికి వాయిస్ బ్రేక్ అయింది? వీడికా వానికా? ఇన్నేళ్ళు వీడి పొలం ఎవడు సాగు చేసుకుంటున్నాడో, ఎవడు ఆక్యుపై చేశాడో వానికి ఇక వాయిస్ బ్రేక్ అయిపోయింది. ఆ అధికారాన్ని చేతబట్టుకొని, ఆ అధికార పత్రాలను చేతబట్టుకొని వచ్చాయి, ఎవడు చెప్పినోడు ఎవడు అని వచ్చి అడిగావుగా, ఇదిగో కాగితాలు దా, అదిగో అది హద్దు, అదిగో ఉత్తరపు హద్దు, పడమటి హద్దు, దక్షిణం హద్దు, తూర్పు హద్దు, ఇదిగో నలుదిక్కుల హద్దులు, హద్దుల పేర్లు, ఇదిగో మా నాన్న ఎంత కొన్నాడో కాగితాలు. చెప్పు, ఏ అధికారంతో వచ్చామని అడుగుతున్నావుగా? ఆయన మా నాన్న, ఈ ఆస్తి మా నాన్నది, ఆయన కొడుగ్గా నాదిరా, ఎక్కువ ఒడ్డుకంటాడు రా బయటికి రా, మా నాన్న ఆస్తి ఎవడురా నువ్వు అన్నప్పుడు ఇక వాడు నీ మీద జుల్లుం ప్రదర్శించడు. పైగా నువ్వు ఏది చెబితే దానికి తలంచడానికి ఇష్టపడతాడు. నలుగురు పెద్దల్ని కూడేసి, దాదాపు 15 ఏళ్ళు వీడు సాగు చేసుకుంటున్నాడు. ఎవరిది పొలం? మాది. కౌలు కట్టాలా, మొత్తం 15 ఏళ్ళకి కట్టాలా, నేను ఊరుకోను అంతే. సత్తాడు వాడు అల్లాడి. దొంగతనంగా నా పొలం వేసుకొని 15 ఏళ్ళు పండించుకొని నేను పిల్లల్ని పెట్టి పస్తులతోనా ఊరుకొని, నేను నాకు 15 ఏళ్ళ కౌలు కట్టాల్సిందంటే వాడికి చెవులు దాడించుకుంటూ వస్తాడు. కాదు మేము కాదులే మాది అనుకుని అట్లా కాదు కొంచెం. ఎందుకు ఈ మాట చెప్తున్నంటే, దేవునితో నీకున్న అనుబంధాన్ని బట్టి సమస్తము ఎవరిదో, దాని మీద నీకే హక్కు ఉందో ఆ హక్కును పట్టుకొని నువ్వు కానీ ఏ ప్రాంతానికైనా అధికారికంగా నువ్వు వెళ్ళగలిగితే, దయ్యాలాడున్న ఏదో పొడుస్తాయని కాదు, నువ్వు ఎంటర్ అయితే పారిపోతాయి అవి. ఎందుకంటే నువ్వు అధికారంతో వస్తున్నావు. ఇక్కడ దేవుని వాక్యం మనకు సెట్ అవుతుంది. ఆయన అధికారము గలవాని వలె బోధించాడు, అధికారముతో గద్దించాడు. ఏ అధికారం? ఆ బోధలో అధికారం, ఆ గద్దింపుల అధికారం. ఆయన అడుగు పెడితే గడగడలాడితే పారిపోయినాయి. ఎందుకు? వాటికి తెలుసు యేసు ఎవరో, యేసుకు తెలుసు తానెవరో. కాకపోతే మనకే తెలియట్లా మనం ఎవరు. అది వాసు స్తోత్రం. మనకే తెలియట్లా మనం ఎవరో. అక్కడ దెయ్యం ఉందంట, వెళ్ళకూడదంట. ఆడ నీ బొంద ఎక్కడుందో ఆడికి పోవాలను. దొంగోడున్న కాడికి పోలీసు ఓడిపోయినట్టు. ఎందుకంటే ఆ భూమి నీది, సర్వభూమియు నాదే కదా అన్నాడు దేవుడు వాక్యంలో.